శనగపప్పులో ప్రోటీన్ ఉంటుంది. శనగపప్పుతో కర్రీయే కాకుండా హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కొబ్బరి శనగపప్పుతో ఫ్రైడ్ రైస్ తయారు చేస్తున్నాను. ఎంతో టేస్టీ హెల్తీ అయిన ఈ రెసిపీని తయారు చేస్తున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చి శనగపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక అర్ధగంట ముందు ఒక 2 స్పూన్ల శనగపప్పు నీళ్ళలో నానబెట్టి తర్వాత నీళ్ళు తీసివేసి ఈ రైస్ ఇందులో వేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈరోజు నేను ఒకరికి తయారు చేస్తున్నాను. శనగపప్పు ఈ స్పూన్తో 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఒక టమాటో సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఈ శనగపప్పుతో ఎన్నో రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. మనం రైస్ ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు మిగులుతూ ఉంటుంది కదా, ఆ రైస్ని కూడా ఉపయోగించుకోవచ్చు. నేను ఇందులో 1/4 కప్పు వేస్తున్నాను. రైస్ మిగిలితే పడవేయకుండా చక్కగా ఇలా ఫ్రైడ్ రైస్ కూడా తయారు చేసుకొని తినవచ్చు. కర్రీలు తిని ఒక్కసారి బోర్ కొడుతూ ఉంటుంది కదా, అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 స్పూను సాల్ట్ వేసాను. ఈ స్పూన్తో 2 స్పూన్ల కొబ్బరి తురుముకొని వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిసేపు కుక్ అయ్యాక మొత్తం ఫ్రై చేసుకున్నాక 2 నిమిషాలు లిడ్ వేసి కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్ట్ ఉంటుందండి. అవసరం అనుకుంటే గరం మసాలా కూడా కొంచెం వేసుకోవచ్చు. చూడండి, ఇలా సర్వ్ చేసుకోవచ్చు. ఈ శనగపప్పు, టమాటో, కాలీఫ్లవర్ ఈ మూడింటితో కర్రీ తయారు చేసుకుంటే నాన్ వెజ్ కన్నా ఎక్కువ టేస్టీ రెసిపీ తయారవుతుంది.